గోల్కొండ జిల్లా ఓబీసీ మోర్చా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, గంగపుత్ర సంఘం రాష్ట్ర సంఘానికి యువజన సంఘం జనరల్ సెక్రటరీ మల్లయ్య గారి విషయంలో 2 నిమిషాలు మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు గడప శ్రీహరి గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య వక్తగా చేసినటువంటి వక్లాభరణం కృష్ణమోహన్ గారికి, అదేవిధంగా నగర రాష్ట్ర సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఏఎల్ మల్లయ్య గారు చిన్నప్పటి నుంచే జాతి గురించి పాటుపడుతూ ఈరోజు 87వ వర్ధంతిని కూడా జయంతిని కూడా జరుపుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత 70 సంవత్సరాలైన మన గంగపుత్రుల గురించి పాటుపడ్డారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రతి జిల్లాలో, కృష్ణా, గుంటూరు, అన్ని విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రతి జిల్లాలో కూడా వారు మన గంగపుత్రులను ఆదుకోవడానికి ఎన్నో సేవలు చేశారు. అదేవిధంగా ఢిల్లీలో కూడా రాష్ట్రపతి, చాలా మంది రాష్ట్రపతులను మన ఎస్టీలో కలపాలని అప్పుడు ఎంతో కృషి చేశారు. వారు కూడా అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ప్రతి బీసీ నాయకులందరినీ కూడా ఏకతాటిగా మన ముందుకు తీసుకొచ్చారు. 57 కులాలను కూడా మన ఒకటిగా చేశారు. ఎందుకంటే ఈ రోజులలో 10 మంది కలవడమే కష్టం. అసలు 57 కులాలని ఏకతాటిగా తెచ్చి మన బీసీ 57 కులాల ఫౌండర్ గా కూడా వారు మనకు సేవలు అందించారు. అదేవిధంగా నగరంలో ప్రతి సంఘంలో కూడా ఆయన పేరు వినని వారు లేరు, ఆయన చూడని వారు కూడా లేరు. ఎందుకంటే ప్రతి సంఘాలలో కూడా పిల్లలకు చాలా విషయాలు చెప్పేవారు. మీరందరూ ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, మీరు కలెక్టర్ కావాలని ఆయనకు చాలా ఆశ ఉండే, డాక్టర్ కావాలని. అయితే మా బస్తీలలో వచ్చి మీరు డాక్టర్ అవుతారు, మీకు మేము తులాభారం చేస్తాము, ఐఏఎస్ అయితే తులాభారం చేస్తామని కూడా ప్రకటించిన పెద్ద మనిషి. వారికి మనం తోడుగా ఈ యొక్క ప్రదేశ సంఘానికి మనమందరం తోడ్పాటు అందించి వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని మనం చేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశానికి ధన్యవాదాలు.